జంతర్ మంతర్లో గడిచిన నెల 15 రోజుల నుంచి నిరవధిక నిరాదీక్ష చేస్తూ వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దేశంలో ఉన్న అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. దాదాపు 22 లక్షల మంది ఏదైతే నీటి పరీక్ష ద్వారా నష్టపోయిందో వాళ్ళ కోసం మొత్తం సిజేపీ కానివ్వండి మిగతా అన్ని సంఘాలు అందరూ కలిసి చేస్తూ గడిచిన పార్లమెంటు మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గారు అందరూ మొత్తం అపోజిషన్ మిగతా ఉన్న అఖిలేష్ యాదవ్ గారు కానివ్వండి లేకపోతే సుప్రియా సూలే కానివ్వండి ఈ పార్లమెంటుకు వాళ్ళు ఏం చర్చకు అనుబంధించకపోతే చివరికి ఏ మార్గం లేక ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేసిన కానీ అప్పుడు చలనం వచ్చింది. ఆ తర్వాత కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఒక ఎల్ఓపి అంటే ప్రైమ్ మినిస్టర్ తర్వాత నెంబర్ 2 కింద అటువంటి బస్సులో భయానకంగా దుబ్బేసి ముక్కులకెళ్ళి రక్తం వచ్చి ప్యాంటు జినిగి అది ఏ రకం అంటే నానా అంటే బీభత్సం చేసిండు. దానికన్నా ముందు దినం ఏదైతే విద్యార్థులు కార్యక్రమం తీసుకుంటారో చలో పార్లమెంట్ అని చెప్పి దాని మీద పోలీసులు డ్రెస్సులు కాకుండా సివిల్ డ్రెస్సులు వచ్చి నానా దాష్టికాలు చేసి పిల్లలందరినీ ఇబ్బంది పెట్టి చాలామంది పిల్లలకు విపరీతంగా దెబ్బలు తల్లి ఒక అబ్బాయికి ఏదో పిల్లటి గంతులు కొట్టినట్టు దాంతో కన్ను పోయే పరిస్థితి వచ్చింది. ఇంకా మిగతా పిల్లల అమ్మాయిలను చూడకుండా కూడా ఇష్టమైనట్టు చేసి నానా బీభత్సం చేసి మొత్తం దేశం మొత్తం వాళ్ళ దిక్కు దృష్టి పెట్టి ఇలా ఏ పిల్లలు మాట్లాడితే ఈ రకంగా చేస్తారని ఒక రకమైన అభిప్రాయం కలిగి అదే దినం ఆ బాధ చూడలేక రాహుల్ గాంధీ గారు పార్లమెంటుకి ఎట్లా పార్లమెంట్ చర్చ మొదలు పెడతారని చెప్పి ప్రధానమంత్రి గారి ఇంటికాడ పోయి కూర్చుంటే అప్పుడు చలనం వచ్చి తెల్లారి నుంచి చర్చలు మొదలుపెట్టింది. మరి చర్చలల్లో ఏదైతే కార్యక్రమం చేసుకుంటారో చాలా మొదటి డిమాండు ఎవరైతే ధర్మేంద్ర ప్రధాని ఉన్నారో ఈరోజు ఈ అందరి విద్యార్థుల ఒత్తిడి, విద్యార్థులకు ఉద్యమం తీసుకున్న నాయకులు వాళ్ళ ఒత్తిడి, తర్వాత ప్రతిపక్షాలన్నీ బీజేపీయేతర పక్షాలన్నీ కూడా ఒకటై రాహుల్ గాంధీ నాయకత్వం వాళ్ళు చేసిన ఒత్తిడికి తలకి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయడంతో సమస్య పరిష్కారం కాదు. సమస్యలు వాళ్ళు ఉన్నాయి, ఇంకా 3-4 ఉన్నాయి. ఏవైతే లాఠీచార్జ్ చేసిండ్రో పిల్లల మీద కేసులు పెట్టిండ్రో ఆ కేసులను ఎత్తివేయాలి. ఎవరైతే ఆ కేసులలో దెబ్బలు పడ్డాయో వాళ్ళందరూ చూసి సరైన న్యాయం చేసి దానికి దోషులలో వాళ్ళు శిక్షించాలని వాళ్ళ డిమాండ్ ఒకటి ఉంది. దానికి ఇంకా మాట్లాడలేదు. ఏమంటానంటే చట్టపరమైన నిర్ణయం లేకుండా పోలీసులు అనుకుంటే చట్టపరం చేయొచ్చు, చట్టం లేకుండా చేయొచ్చు. వాళ్ళ మీద బేషరతుగా కేసులను ఎత్తివేయాలి. మూడోది ఏదైతే పిల్లలు ఈ క్షోభం తట్టుకోలేక 23 మంది పిల్లలు నీట్ ఫస్ట్ పేపర్ తర్వాత ఇంకా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ తోటి వాళ్ళ పోయిన ప్రాణాలు రావు. కాకపోతే ఉన్న కుటుంబాల కన్నా ఎంతో కొంత ఆదరణ ఇవ్వాలని 23 మందికి కాంపెన్సేషన్ ₹1 అడగడం జరిగింది. దాని గురించి వరకు ఏం స్పందన లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు నాకు తెలిసి సోమవారం నుంచి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. చర్చలు అన్నీ ఇంకా జరుగుతుందని అనుకుంటాను. మా జరగడించడం లేదు నాకు తెలియదు, జరుగుతుందని అనుకుంటాను. ఈ రకంగా చేసి ఎగ్జామ్లు పెట్టి ఇది మొదటిసారి కాదు, ఇదివరకు ఈ మోడీ గారు వచ్చినాక దాదాపు 10-15 సార్లు అయింది. ఇప్పటికీ మొట్టమొదటిసారి సీరియస్గా వచ్చి దీన్ని చేసిండు. అంటే మోడీ గారి నాయకత్వంలో ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా నిస్సిగ్గుగా గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పుకునే ప్రజాస్వామ్యాన్ని పూర్తి తుంగలు దొక్కి ఏ రకంగా వీరైతే ఆ రకంగా అన్ని పార్టీల నాయకులను ఇట్లా అట్లా ఇష్టమైనట్టు చేసుకుంటూ పోయి అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే లేదా అనే పరిస్థితిలో తీసుకొచ్చింది. ఇలా ప్రజాస్వామ్యం ఉంటుందో బతుకుదనే పరిస్థితి ఇలా అందరూ కావాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పకుండా వాళ్ళ పిల్లల డిమాండ్స్ ఏమైనా చేయాలి.